అది మా జేపీ నగర్ నుంచి ఈ కొండారెడ్డిపల్లి పోయే గేట్ మాత్రమే. ఈ బెల్ట్ ఆల్రెడీ, ఈ బెల్ట్ ఇప్పుడు కాదు, ఈ బెల్ట్ 10 ఏళ్ల కిందనే డెవలప్ అయిన బెల్ట్ ఇది. ఈడ ఏ రోజైతే హైవే పడ్డదో అదే రోజు ఈడ భూమి 2 కోట్ల రూపాయలు పలికిన రోజు ఇది. ఈ రోజు ఈడ 10,000 15,000 గజం అమ్ముతారు. కానీ ఒక 6 ఏళ్ల కింద అంటే లాక్డౌన్ తర్వాత 2020లో కూడా 10,000 8,000 రూపాయలు గజం పోయిన ప్లేస్ ఇది. ఈ రోజు ప్రతి ఒక్క మార్కెటర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం మారినందుకు రేటు పడిపోలేదు. ఈడ ప్రతి ఒక్క మార్కెటర్ ఏం చేశాడంటే, కొన్ని చిన్న కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేశారంటే మార్కెట్ ని స్పాయిల్ చేయడం జరిగింది. తీసుకురావడం వాళ్ళతోని ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్, అంటే డెవలప్మెంట్ చేయని సైట్లలో నీ ఒక కస్టమర్ ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే వాడు ఇంకొచ్చి మళ్ళీ ఎప్పుడు నిన్ను నమ్మి ఆ ఏరియాలో పైసలు పెట్టాడు. నువ్వు ఎప్పుడైనా ఒక డెవలప్మెంట్ అయ్యే ఏరియాలను, డెవలప్మెంట్ అయ్యే సైట్లను వాటితో నువ్వు 10 రూపాయలు పెట్టిస్తే వాడు వచ్చి మళ్ళా అదే ప్లేస్ లా, అదే ఏరియాలా, అదే ఓనర్షిప్ ఉన్న, అదే పేరున్న, అదే బ్రాండింగ్ ఉన్న కంపెనీతోని మళ్ళా 100 రూపాయలు వాడు పెట్టడానికే వాడు ఆశ చూపిస్తాడు. కానీ నువ్వు ఏ డెవలప్మెంట్ లేని దివాళి తీసిన వెంచర్లలో నువ్వు ప్లాట్ కొనిస్తే వాడు ఒక చిన్న రైతు ఒక 20 లక్షల రూపాయలు నిన్ను నమ్మి పెడితే నువ్వు వానికి 5 ఏళ్ల తర్వాత నీకు 50 వస్తాయి అంటే ఆ 20 బదులు వానికి 5 లక్షలు కూడా వచ్చే రోజు రిటర్న్ వస్తలేవు. ఎందుకంటే ఆడ ఉన్న డెవలపర్లు, మార్కెటర్లు వాళ్ళ ఓనర్షిప్ ఏం చేస్తారు అంటే డెవలప్మెంట్